ఈనాటికి మా పెద్దమ్మ గారు నా పాలిటి పెద్దమ్మై కూర్చున్నారు. జయంతు నేను కలిసి ఉండడం ఆమెకు కన్నెరగా ఉంది. కారణం మామూలుగా అర్థంలా కనిపిస్తూనే ఉంది ప్రభు. యువరాజు గారిని తమరు విషయలోలుగా మార్చేస్తున్నారని మహారాణి గారు మామూలుగా పసికట్టేశారు. అందుకే కాబోలు యువరాజుకు రాజ్యాభిషేకం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రాజ్యాభిషేకం ఆనాడు మా నాన్న కంటే వయసులో పెద్దవారు గనక పెదనాన్నను రాజును చేశారు. అదే న్యాయం ప్రకారం ఈనాడు జయంత్ కన్నా నేను పెద్దవాణ్ణి గనుక నన్నే రాజును చెయ్యాలి మామూలుగా. కానీ యువరాజు గారు మహారాజు గారి కుమారులు, మామూలుగా తమరు మహారాజు గారి తమ్ముని కుమారుడు. ఇది చాలా అన్యాయం అవధాని గారు. ఇద్దరిది ఒకే రక్తం, ఒకే వంశం. పైగా యువరాజు కంటే అయ్యగారు పెద్దవారు, యోగ్యులు. కానీ మామూలుగా జ్యేష్ఠుని సంతతికే రాజ్యాభిషేకం అనే పాడు ఆచారం ఏది ఒకటి ఏడ్చిందిగా మామూలుగా మనకి. ఆ దురాచారాన్ని రూపుమాపుతాను, నేనే రాజునవుతాను. అవును, ఎందుకు కాకూడదు? ప్రయత్నిస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. అసలు మీ జాతక చక్రంలోనే మహారాజు యోగం కట్టుంది. యోగమున్నా లేకపోయినా నేనే రాజునై తీర్తాను. శుభం, మీ నోటి వాక్కు ఫలించి తీరుతుంది. మీ వంటి మహావీరులు, శక్తివంతులు రాజైతే మామూలుగా ప్రజలు తరించి పోతారు, రాజ్యం పడిపోతుంది, బాగుపడిపోతుంది. ఇక మా వంటి వారి విషయం మామూలుగా బ్రహ్మాండం. అయ్యా, ఉగాది ఉత్సవాల సందర్భంలో ఇక్కడ చెడుగుడు పోటీ జరగబోతోంది. ఇది మన గ్రామాధికారి భూషయ్య గారి జట్టు. ఇదంతే గండభేరుండ జట్టు. దీంతో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. మా జట్టు ఉంది. మీ జట్టు పేరు గజబిడి. గజబిడి జట్టు ఇది ఉడుం పట్టు జట్టు. రాజా, భూషయ్య జట్టు సంగతి నీకు తెలుసు. అందరూ మెలికలు తిరిగిన ఆటగాళ్లు. వాళ్ళతో పోటీ పడి అవమానం పాలవుతారు. మాది రావదండు జట్టు. గోదావరి దిగమనండి, అప్పుడు తెలుస్తుంది. మన పేరు వెలుపాలి. గెలిచారా ఒక్కొక్కరికి 100 వరహాలు. వదలట్టండి. Hey,
మీరే చెప్పండి బాబు. దివ్యమైన ముహూర్తం కుదిరింది. శ్రావణ శుక్ల సప్తమి శౌరవారం యువరాజు గారి పట్టాభిషేకానికి దివ్యమైన ముహూర్తం కుదిరింది. మామూలుగా అలాగా మంత్రి గారు ఆ ముహూర్తానికే నిర్ణయిద్దాం. అలాగే మహారాణి. తమ్ముడు గారి రాజ్యాభిషేకం మహావైభవంగా జరిపిద్దాం. ఆహ్వానాలన్నీ నేనే స్వయంగా పంపిస్తాను పెద్దమ్మా. మంత్రి గారు ఆ ఏర్పాట్లేవో మీరే చూడండి. అలాగే. ఆ ముహూర్తమే నిర్ణయించండి. శుభం. అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదు. ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం మామూలుగా జరిగిపోతుంది. దానికి ఇంకా వ్యవధి ఉందిగా. ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం. ఏం చేయమంటారు? యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతో పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం. పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి. తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావించాలి. ఈ కర్కోటకుడు ప్రభు అయితే దేశం అల్లాడిపోతుంది అని హడలిపోవాలి. ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా ఉండేదోననేటువంటి భయం భయం కాదు, భావం జనంలో కలగాలి. అవును, ఆ భావనే కలగాలి. తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు. యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది. తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది. వసూలు చేసిన పైకాన్ని ముడుపు గట్టి మీ ముందు పెడతాం. మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోకండి. ప్రభు, ఈ క్రొత్త పన్నులకి యువరాజు గారి ఆమోద ముద్ర కూడా ఉంటే అదెంతసేపు? అరక్షణం. అనలంగారా, రండి రండి. మన పట్టాభిషేకం విన్నాం. కానీ తమ్ములం గారు, జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం. అవునవును, అది ఎంత దివ్యంగా జరగాలి. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు ఉవ్విళ్ళూరిపోతున్నారు. బ్రహ్మాండంగా జరిపించు. కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు. అమ్మగారిని అడిగి ఎందుకు? మేమిస్తామని ఆనందంతో ప్రజలు ముందు కురుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ములం గారు? అహో, మా ప్రజలకు మా మీద ఎంత అభిమానం. అయితే వెంటనే వసూలు చేయండి. మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర వేస్తాం. అందరూ జాగ్రత్తగా వినాలి. యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది. అందుకని తాహీదులంపారు. కనకయ్య చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకాలు. ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటల భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుట్ట కడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు, వివాహాలకు పేరు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 4వ వంతు రాజభాగంగా ఇవ్వాలి. గుషయ్య, పోనీ ఓ పని చేయకూడదు? ఏదైనా అమావాస్య అర్ధరాత్రి పూట చూసి నువ్వు రాకూడదు? ఇంతే. ఎందుకు? అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా తిరిగి చేద్దాం. ఏమిటా వేళాకోళం? వేళాకోళం కాదు,
నువ్వే దొంగ వరకుంటే నిన్ను మించిన దోపిడి దొంగలాగున్నాడే యువరాజు. ఏమన్నా ఉన్నమాట అన్నా. రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతావు. రాజట రాజు. ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమటిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేళీ విలాసాలలో తేలిపోయేవాడా రాజు. కట్ట గుడ్డలేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థపడుతూ ఉంటే చీనాంబరాలతో వినోదించేవాడా రాజు. కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్రమేమో పాటించు. ఒక్క చిల్లి గవ్వ కూడా కప్పం చెల్లింది. ఇదే మా నిర్ణయం. ఏం చేస్తారో చేసుకోండి. రాజమాట అక్షరాల సత్యం. వీడి మాటలు నమ్మకండి. ఇతండ వాదంతో మీ అన్నని పెడదాలు పట్టించాలని చూస్తున్నాడు. నువ్వు ఉద్ధరిస్తున్నావు. ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకమని ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతున్నావు. జాగ్రత్త, దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు, తర్వాత బాగుండదు. ఇంత పొగరా చూస్తారే, బంధించండి, వీళ్ళిద్దరిని బంధించండి. అది ముందుకు వేస్తారా ప్రాణాలు దక్క. వెళ్ళి యువరాజుతో చెప్పండి, నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగదు. ప్రజాశక్తి విజృంభించిందా మీ ప్రభుత్వాన్ని కుక్కచివాలతో పెళ్లగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. వెళ్ళండి. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వరహాలు బహుమానం.